హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఈ రోజు వీడియోలో మన దగ్గర టీవీఎస్ ఎంటార్క్ రేస్ ఎక్స్పీ ఎడిషన్ అయితే ఉంది. సో రేస్ ఎక్స్పీ ఎడిషన్ అంటే ఇంతకుముందు మనకు ఓన్లీ రెడ్ కలర్ అయితే ఉండేది. సో ఇప్పుడు మనకు కొత్తగా బ్లాక్ ఎడిషన్ అయితే వచ్చింది. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. సో 125 సీసీలో ఒక మంచి స్పోర్టీ స్కూటర్ కొందాం అనుకుంటే టీవీఎస్ ఎంటార్క్ అనేది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. సో దీంట్లో ఉన్న లుక్స్ కానీ, దాంట్లో ఉన్న పవర్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఈ స్కూటర్లో మనకి 2025లో అప్డేట్స్ ఏమి ఉన్నాయి, కొత్తగా ఏం ఫీచర్స్ ఉన్నాయి అని కూడా చెప్తాను. సో డూ వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. సో ఈ స్కూటర్ని నాకు రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన వినయ్ టీవీఎస్ ఆదిలాబాద్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో మీరు నియర్ బై ఆదిలాబాద్ ఈ వీడియో చూసినట్టయితే వినయ్ టీవీఎస్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో షోరూమ్ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలా ఇక్కడ స్క్రీన్ పైన కూడా మీకు మెన్షన్ చేస్తాను, మీరు కాల్ అయితే చేయొచ్చు. సో లేట్ చేయకుండా ఫస్ట్ పర్సన్ వ్యూలో ఈ స్కూటర్ గురించి చూసిద్దాం. సో టుడే వీ హ్యావ్ 2025 టీవీఎస్ ఎంటార్క్ రేస్ ఎక్స్పీ బ్లాక్ ఎడిషన్. సో ఈ బ్లాక్ కలర్ విత్ ఏదైతే మనకు రెడ్ కలర్ వీల్స్ ఉన్నాయో చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. దీంట్లో మనకి చాలా వేరియంట్స్ ఉన్నాయి. లైక్ ఎంటార్క్ మనకి బేస్ మోడల్ ఉంది, రేస్ ఎడిషన్ ఉంది, సూపర్ స్క్వాడ్ ఉంది. సో మీరు చూసేది రేస్ ఎక్స్పీ. అండ్ దీనిపైన మనకు ఎక్స్ట్రీమ్ మోడల్ వస్తుంది. దాంట్లో ఏంటంటే మనకు ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్, టీఎఫ్టీ మీటర్ వస్తుంది. సో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. బట్ ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్కూటర్ అనమాట. అంటే వేరే మనకు ఎంటార్క్స్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో పవర్ కానీ టార్క్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అన్నీ కూడా చెప్తాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మనకి ఫ్రంట్లో డిజైన్ అయితే ఏం మార్చలేదు. మనకి ఏంటంటే హాలోజన్ ఇండికేటర్ వస్తున్నాయి, స్టిల్ మనకి ఎల్ఈడి అయితే రావట్లేదు. ఇగ్నిషన్ అనేది ఆన్ చేసి చూపిస్తాను. సో కీ కూడా మనకు వేవ్ కీ అయితే ఉంటుంది. కీ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకు హజార్డ్ స్విచ్ కూడా ఉంటుంది. సో లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో ఇక్కడ చూసుకుంటే మనకు హజార్డ్ స్విచ్ ఉంది కాబట్టి సో ఇండికేటర్స్ అనేది 4 బ్లింక్ అవుతూ ఉంటాయి. అండ్ దీంట్లో మనకి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇండియన్ ఫ్లాగ్ ప్రతి ఒక్క ఎంటార్క్లో ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క టీవీఎస్ మోటార్ సైకిల్లో కూడా ఉంటుంది. అండ్ రియర్ నుంచి కూడా మీకు టెయిల్ లైట్ డిజైన్ మిగతా అంతా కూడా చూపిస్తాను. సో టెయిల్ లైట్ డిజైన్ కూడా మనకి సేమ్ ఉంది, దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. సో చూసుకోవచ్చు మనకి స్పోర్టీ గ్రాబ్ రైల్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం మిగతా ఫీచర్స్ చూసుకున్నట్టయితే దీంట్లో ఫ్రంట్ మనకి ఎల్ఈడి హెడ్ లైట్ వస్తుంది. సో నైట్ విజిబిలిటీ కూడా డీసెంట్ ఉంటుంది. ఇవి రిఫ్లెక్టర్స్, మనకి ప్రొజెక్టర్స్ అయితే కావు. అండ్ ఈ బ్లాక్ కలర్లో ఎంత బాగా కనిపిస్తుందంటే చూడడానికి చాలా బాగుంది. సో మీకు కెమెరా అనేది జస్ట్ చేయకపోవచ్చు, కానీ రియల్ లైఫ్లో ఈ స్కూటర్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మెయిన్గా ఈ రెడ్ కలర్ వీల్స్తో పాటు. సో ఇక్కడ చూడండి డిజైన్ కూడా. సో ఎంటార్క్ 125 అని చెప్పి మనకు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది. అండ్ ఇక్కడ మనకి రేస్ అని చెప్పి వస్తుంది. సో చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ దీంట్లో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. సో 110 సెక్షన్ టైర్ వస్తుంది. టైర్ ప్రొఫైల్ కూడా బాగుంది. సో ఇది 220 పెట్రోల్ డిస్క్ అనమాట. సో ఈ పెట్రోల్ డిస్క్ ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఎక్కువ బ్రేక్స్ యూజ్ చేస్తున్నప్పుడు నార్మల్ డిస్క్తో కంపేర్ చేసుకుంటే హీట్ డిసిపేషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో ఈ డిస్క్ అనేది మనకి ఏంటంటే తొందరగా హీట్ అయితే అవ్వదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అండ్ మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఉంది. సో క్యాలిపర్ ఏ బ్రాండ్ నుంచి తీసుకున్నారో ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. అండ్ అరౌండ్ 155 mm మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది కాబట్టి సిటీ రోడ్లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ సైడ్స్ అండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ కూడా ఉంది, సెంటర్ స్టాండ్ కూడా ఉంది. నెక్స్ట్ మనం స్పీడోమీటర్ చూసుకుందాం. సో స్పీడోమీటర్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా లేవా? అండ్ నాకు తెలిసి దీంట్లో 5.8 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అరౌండ్ మీరు 35 ఎక్స్పెక్ట్ చేసి తీసుకోండి, ఎందుకంటే ఇది మనకి స్పోర్టీ స్కూటర్, పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మైలేజ్ అని ఎక్స్పెక్ట్ చేయకండి. సో 35 to 40 మధ్యలో రావచ్చు, 30 కూడా రావచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎంటార్క్ అని చెప్పి మనకు ఈ థ్రెడ్డింగ్ ఏదైతే ఉందో ఇది చాలా బాగుంది, చూడడానికి ప్రీమియం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఎంటార్క్ 125. సో స్పీడోమీటర్ చూసుకున్నట్టయితే పాత దాంట్లో ఏదైతే మీటర్ ఉందో సేమ్ ఉంది. సో అజెట్ అయితే ఆఫ్ చేస్తాను, ఒకసారి మీకు స్వల్ప్ కూడా చూపిస్తాను. సో దీంట్లో మనకి ల్యాప్ టైమర్ కానీ 2 మోడ్స్ ఉంటాయి, ఎక్కువ అండ్ పవర్ మోడ్. దీంట్లో మనకి ఆటో స్టాప్ అండ్ చార్జ్ సిస్టమ్ కూడా ఉంది అన్నమాట, అంటే ఇంటెలిగో సిస్టమ్ లాంటిది. సో ఏంటంటే మీరు ఒక 3 to 5 సెకండ్స్ ఎక్కడ ఆగిన తర్వాత స్కూటర్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. తర్వాత మీరు థ్రాటిల్ ఇవ్వగానే స్కూటర్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనకు ఫ్యూల్ సేవింగ్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో మనం వాయిస్ కమాండ్ కూడా ఇవ్వచ్చు, అలాగే సెల్ఫ్ స్టార్ట్లో కూడా యూజ్ అవుతుంది. ఇంజన్ కిల్ స్విచ్ ఉంది. అండ్ ఇక్కడ ఐ బీమ్, లో బీమ్ దీంట్లోనే ఇంటిగ్రేటెడ్గా పాస్ స్విచ్ ఉంది. అండ్ ఇండికేటర్స్ అండ్ హార్న్. సో హార్న్ కూడా డీసెంట్ లౌడ్ అయితే ఉంది. అండ్ డిజైన్ అయితే చాలా స్పోర్టివ్ ఉంటుంది. మనకి లెగ్ రూమ్ కూడా చాలా బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఫుడ్ పెక్స్ కూడా మనకి చాలా ప్రీమియం క్వాలిటీ ఫుడ్ పెక్స్ ఉంటాయి. అండ్ ఫీమేల్ కోసం ఏంటంటే మనకు ఫీమేల్ శారీ గార్డ్ కూడా ఇచ్చారు. సో మనకి అడిషనల్గా కాకుండా స్కూటర్తో పాటు వస్తుంది. అండ్ రియర్లో మనకి నాకు తెలిసి సింగిల్ స్ప్రింగ్ కాయిల్ వస్తుంది. సో ఇది నాన్ అడ్జస్టబుల్ లాంటిది అయితే ఏం లేదు. అండ్ రియర్లో మనకి 130 mm డ్రమ్ బ్రేక్ ఉంది. సో మనకి డిస్క్ బ్రేక్ లాంటిది అయితే ఏం లేదు రియర్లో. అండ్ రియర్ నాకు తెలిసి సో 100/80 12 inch సెక్షన్, ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 12 inch వీల్స్ వస్తున్నాయి.
నాకు తెలిసి ఫ్రంట్ కూడా 110 సెక్షనే ఉంది. సో బెటర్ స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. 12 ఇంచ్ వీల్స్ ఉన్నాయి కాబట్టి, ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి ప్రాబ్లం కూడా లేదు, పంచర్ అవుతాయని చెప్పేసి. అండ్ సీట్ క్వశ్చన్ వచ్చేసి ఇది మనకి మీడియం సెట్లో ఉంది. సో మరి సాఫ్ట్ అని చెప్పాను. సో క్వశ్చనింగ్ బాగానే ఉంది, మరి హార్డ్ లేదు, మరి సాఫ్ట్ లేదు. మెయిన్గా దీంట్లో అప్డేట్ ఏంటంటే ఈ న్యూ గ్రాఫిక్స్ విత్ న్యూ కలర్. సో ఈ కలర్ అనేది చూడడానికి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. సో రియల్ లైఫ్లో ఒక్కసారి బండిని మీరు చూడండి. సో బండి కాదు, స్కూటర్. ఈ స్కూటర్ని చూడండి, ఫస్ట్ ఇంప్రెషన్లోనే చాలా బాగా నచ్చుతుంది, అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది. మెయిన్గా ఈ బ్లాక్ కలర్లో. దీంట్లో మనం ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి 125cc ఇంజన్ వస్తుంది. సో వేరే వేరియంట్స్ కంపేర్ చేసుకుంటే ఏంటంటే దీంట్లో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ 125cc సింగిల్ సిలిండర్, ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఇది. సో పవర్ వచ్చేసి మనకు 10.2 PS ఆఫ్ పవర్ అండ్ 10.9 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో 125cc మనం వేరే ఏ స్కూటర్స్లో తీసుకున్నా కానీ ఇంత మంచి పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే లేవు. సో మీరు రేస్ ఎక్స్పీ తీసుకుంటే ఏంటంటే నార్మల్ వేరియంట్స్తో కంపేర్ చేసుకుంటే మనకు లైక్ 1 bhp ఆర్ 1 Nm ఆఫ్ టార్క్ అనేది ఎక్కువ వస్తుంది అనుకుంటా. సో ఐఎమ్ నాట్ షూర్, మీకు ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేది స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. అండ్ నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే ఇప్పుడు మనము ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేయాలన్నా కానీ, అండర్ సీట్ స్టోరేజ్ ఓపెన్ చేయాలన్నా కానీ మనము మాన్యువల్గా కీ అనేది ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇక్కడ ప్లేస్ చేసి ఇట్లా అంటే మనం రైట్ సైడ్కి మూవ్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. సో అండర్ సీట్ స్టోరేజ్ అనేది మనకు డీసెంట్ ఉంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నార్మల్గా యాక్టివా వాట్ స్కూటర్స్ కంపేర్ చేసుకున్నా కానీ కొద్దిగా ఎక్కువ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి OBD2 పోర్ట్ ఉంది అండ్ ఎక్స్టర్నల్ ఫ్యూల్ లిడ్ ఉంది. బట్ ఎక్స్టర్నల్ ఫ్యూల్ లిడ్ ఉన్నా కూడా ఇది మనం మాన్యువల్గా, సో లెఫ్ట్ సైడ్ అంటే కనుక ఫ్యూల్ లిడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో 5.8 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అరౌండ్ 35 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేసి తీసుకోండి. E20 ఫ్లెక్స్ ఫ్యూల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది కీ గురించి. అండ్ నెక్స్ట్ మనం ఈ స్కూటర్ యొక్క ఓవరాల్ వెయిట్ గురించి మాట్లాడితే ఇది మనకు 111 kgs వెయిట్ అయితే ఉంటుంది. సో సీట్ హైట్ కూడా మనకు డీసెంట్ ఉంటుంది. మీ హైట్ అరౌండ్ 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా నడపచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఫైనల్గా ఇదైతే 2025 TVS ఎన్టార్క్ రేస్ XP ఎడిషన్ ఒక డీటెయిల్ వాకర్ రివ్యూ అయితే. సో దీంట్లో మేజర్గా మనకు అప్డేట్స్ గురించి మాట్లాడితే ఓన్లీ మనకి కలర్లో అప్డేట్ అయింది. సో ఈ కలర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ కలర్ ఇన్ TVS ఎన్టార్క్. అండ్ ఇది కాకుండా మనకి బేస్ మోడల్లో ఏదైతే నార్డో గ్రే కలర్ ఉందో అది కూడా చాలా బాగుంది, కొత్తగానే వచ్చింది. సో దాని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేయొచ్చు. సో నీట్ అండ్ క్లీన్గా మీకు షార్ట్ అండ్ నీట్గా మీకు ఈ స్కూటర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. సో 125cc ఈ స్కూటర్ని బీట్ చేసే స్కూటర్ అయితే లేదు. సో ప్రతి ఒక్క స్కూటర్లో ఏంటంటే మనకు డెఫినెట్గా నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. మీరు ఓన్లీ మైనస్ని పట్టుకొని ఉంటే ఏ స్కూటర్ కానీ ఏ మోటార్ సైకిల్ కానీ తీసుకోలేరు. సో ఓవరాల్గా స్కూటర్ అయితే బాగుంది. సో నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎన్టార్క్ని ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. సో ఈ రేస్ XPలో ఏంటంటే దాంతో కంపేర్ చేస్తే కొద్దిగా పవర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు తెలిసి మైలేజ్ కూడా కొద్దిగా తగ్గే ఛాన్స్ అవుతున్నాయి. సో మీకు ఎన్టార్క్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఎవరైనా ఆల్రెడీ ఎన్టార్క్ యూజ్ చేస్తూ ఉంటే మీ రివ్యూ అనేది నాకు కింద కామెంట్ చేయండి. సో మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి. సో ఎవరైనా ఈ స్కూటర్ కొనాలనుకున్న వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటే టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.